హాయ్ అండి, అందరికీ నమస్కారము. కార్తీక పురాణము 3వ అధ్యాయము. కావేరీ కార్తీక స్నానఫలము తత్వనిష్ట చరితము. ఈ కార్తీక మాసంలో రోజు పూజ చేయకపోయినా ఈ కార్తీక పురాణం వినడం వలన పూజ చేసిన ఫలితం కలుగుతుంది. ముందుగా ఈ వీడియో చూసినట్లయితే ఒక లైక్ ఇవ్వండి. ఓ జనక మహారాజా వినుము. కార్తీక మాసమందు స్నానము, దానము, జపము మొదలైన పుణ్యములలో ఏదైనను స్వల్పమైన చేసిన ఎడల ఆ స్వల్పమే అనంత ఫలప్రదమగును. స్త్రీలు గాని పురుషులు గాని అస్థిరమైన శరీరమును నమ్ముకొని శరీర కష్టమునకు భయపడి కార్తీక వ్రతమును చేయని ఎడల 100 మారులు కుక్కగా పుట్టుదురు. కార్తీక పౌర్ణిమ రోజున స్నాన దానములు ఉపవాసమును చేయని మనుష్యుడు 1,000,000 మారులు చండాలుడై జన్మించును. అట్లు చండాలుడై పుట్టి చివరకు బ్రహ్మ రాక్షసుడై యుండును. ఈ విషయమందొక పూర్వకథ గలదు, చెప్పెదను వినుము. ఆ ఇతిహాసము తత్వనిష్ఠునిదై ఉన్నది గనుక దానిని వినుము. ఆంధ్రదేశమందు తత్వనిష్ఠుడను ఒక బ్రాహ్మణుడు కలడు. అతడు సమస్త శాస్త్రములను చదివినవాడు, అబద్ధమాడనివాడు, ఇంద్రియములను జయించినవాడు, సమస్త ప్రాణులందు దయగలవాడు, తీర్థయాత్రలందాసక్తి గలవాడు. రాజా, ఆ బ్రాహ్మణుడు ఒకప్పుడు తీర్థయాత్రకు బోవుచు గోదావరి తీరమందు ఆకాశమునంటియున్నట్లుండు ఒక మర్రి చెట్టు మీద 3 బ్రహ్మరాక్షసులను చూచెను. ఆ బ్రహ్మరాక్షసులకు తల వెంట్రుకలు పైకి నెక్కియున్నవి, నోరు వికటముగానున్నది, శరీరము నల్లగానున్నది, ఉదరము కృశించియున్నది, నేత్రములు గడ్డము, ముఖము ఎర్రగానున్నవి, దంతములు పొడుగుగానున్నవి, చేతిలో కత్తుల పైన పుర్రెలు కలిగి సర్వజంతువులను భయపెట్టుచుండిరి. ఆ రాక్షసుల భయము చేత ఆ వటవృక్షమునకు 6 క్రోశముల దూరము లోపల మనుష్యులు, పక్షులు, మృగములు సంచరించుటయే లేదు. ఆ వట సమీపమందు పర్వత సమాన శరీరులగు ఆ బ్రహ్మరాక్షసులు నిత్యమును పశువులు, పక్షులు, మృగములు మొదలైన జంతు జాలముల యొక్క ప్రాణములకు భీతిని గొల్పు భయంకర శబ్దములను చేయుచుండిరి. వారు అనేక కార్తీక వ్రతములాచరించిన తత్వనిష్ఠుడు దైవ వశముచేత మార్గమున పోవుచు మర్రి చెట్టు మీదనున్న 3 బ్రహ్మరాక్షసులను చూచెను. తత్వనిష్ఠుడు భయపడి శ్రీహరి పాదార విందములను స్మరించుచు దేవేశ నన్ను రక్షింపుము, లోకేశ నారాయణ అవ్యయ నా మొర ఆలకించుము, సమస్త భయముల నశింపజేయు దేవ నా భయమును పోగొట్టుము, నాకు నీవే దిక్కు, నీవు తప్ప నన్ను రక్షింప సమర్థులెవ్వరూ లేరు. ఈ ప్రకారము హరిని గూర్చి మొరబెట్టుచు వారి భయమున పరిగెత్తుచున్న బ్రాహ్మణుని చూచి బ్రహ్మరాక్షసులు వానిని భక్షించు తలంపుతో అతని వెంబడి పరిగెత్తసాగిరి. ఇట్లు కొంత దూరము పోగానే వెనుకకు తిరిగిన ఆ బ్రాహ్మణుని దర్శనము వలన బ్రహ్మరాక్షసులకు జాతి స్మృతి కలిగినది. ఓ రాజా, తరువాత బ్రహ్మరాక్షసులు ఆ బ్రాహ్మణుని ముందు భూమియందు దండ ప్రణామములాచరించి అంజలిపట్టి నమస్కరించి అనేక వాక్యములతో ఇట్లని స్తుతించిరి. బ్రాహ్మణోత్తమా, మీ దర్శనము వలన మేము పాపరహితులమైతిమి. మీ రాక మాకు ఉపకారము కొరకైనది. అది న్యాయమే. మహాత్ములు జీవించుట, యాత్ర చేయుట, లోకమును ఉద్ధరించుట కొరకే, ఉపకారము కొరకే అగును గదా. బ్రాహ్మణుడి మాటలను విని భయమును వదిలి మంచి మనస్సుతో ఇట్లనియే, మీరెవ్వరు ఏ కర్మచేత మీకిట్టి వికృత రూపములు గలిగినవి, లోక నిందితమైన ఏ కర్మను మీరు పూర్వమందు చేసినారు, భయమును వదిలి సర్వమును నాకు జెప్పుము. తరువాత రాక్షసులు తాము చేసిన నింద్యకర్మలను వేరువేరుగా తలచుకొని ఆ బ్రాహ్మణునితో ఇట్లని విన్నవించిరి. మొదటి బ్రహ్మరాక్షసుడు ఇట్లు పలికెను,
అయ్యా నేను పూర్వజన్మమందు ద్రావిడ దేశములో మందరమను గ్రామమునకు గ్రామాధికారిని మునషబును. బ్రాహ్మణులలో నీచుడను, కఠినముగా మాట్లాడువాడను. ఇతరులను వంచించు మాటలను మాట్లాడుటలో నేర్పరిని. నా కుటుంబ లాభము కొరకు బ్రాహ్మణుల ధనమును చాలా అపహరించితిని. బంధువులకు గాని బ్రాహ్మణులకు గాని ఒకనాడైనను అన్నమును బెట్టి ఎరుంగను. బ్రాహ్మణుల సొమ్ము స్నేహము చేత హరించుటచే 7 తరముల కుటుంబము నశించును. దొంగతనముగా బ్రాహ్మణుల ధనమపహరించిన ఎడల సూర్యచంద్ర నక్షత్రములుండు వరకు కుటుంబము నశించును. తరువాత మృతి నొంది యమబాధలను అనేకముల నొందితిని. ఆ దోషము చేతనే భూమియందు బ్రహ్మరాక్షసుడై జన్మించితిని. కనుక బ్రాహ్మణోత్తమ, ఈ దోషము నశించు ఉపాయము విచారించి చెప్పుము. అందులో రెండవ వాడిట్లు చెప్పెను. అయ్యా నేను ఆంధ్రదేశమందుండు వాడను. నేను నిత్యము తల్లిదండ్రులతో కలహించుచుండి వారిని దూషించుచుండు వాడను. ఇదిగాక నేనును నా భార్య పిల్లలను షడ్రచోపేతమైన అన్నమును భుజించుచు నా తల్లిదండ్రులకు మాత్రము చద్ది అన్నమును పెట్టుచుండు వాడను. బంధువులకు గాని బ్రాహ్మణులకు గాని ఒకనాడైనను అన్నమును పెట్టినవాడను కాను. మరియు ధనమును విస్తారముగా ఆర్జించి ఉంటిని. పిమ్మట నేను చనిపోయి యమలోకమందు 8 యుగముల వరకు యమబాధలు నొంది బ్రహ్మరాక్షసుడై భూమియందు జన్మించితిని. ఓ బ్రాహ్మణోత్తమ, నాకీ పాపముల తొలగు ఉపాయము చెప్పి నన్ను ఉద్ధరింపుము. తరువాత మూడవ వాడు నమస్కరించి తన స్థితిని ఇట్లు చెప్పెను. అయ్యా నేను ఆంధ్రదేశ నివాసిని, బ్రాహ్మణుడను, విశ్వాలయమందు స్వామికి అర్చకుడను. స్నాన సంధ్యావందనములను విడిచి స్వామి పూజను వదిలి పరనిందలను చేయుచు విశేషముగా మాటలాడుచు కఠినుడనై దయాశూన్యుడనై తిరుగుచు దేవాలయమందు భక్తులు వెలిగించు దీపములలోని నెయ్యి నూనెని అపహరించి వేశ్యాగృహమందు దీపములను పెట్టి ఆ నేతిని వేశ్యకు ఇచ్చి దేవతా నివేదితాన్నమును అపహరించి అనేక యాతనలను అనుభవించి తరువాత భూమికి వచ్చి నానా జన్మలందు జన్మించి చివరికి బ్రహ్మరాక్షసుడనై పుట్టి ఈ మర్రి మీద ఉంటిని. గనుక సమస్త భూత దయాపర బ్రాహ్మణోత్తమ, నన్ను రక్షించుము. నాకీ బ్రహ్మరాక్షస జన్మను నశింపజేయుము. తత్వనిష్ఠుడిట్లు బ్రహ్మరాక్షసుల మాటలను విని ఆశ్చర్యము నొంది, మీకు కొంచెమైనను భయము లేదు, మీ దుఃఖము పోగొట్టెదను. నేను కార్తీక స్నానార్థము పోవుచున్నాను, నాతో మీరు కూడా రండి అని వారిని తీసుకొని పోయి కావేరీ నదిలో బ్రహ్మరాక్షసుల నిమిత్తము రాక్షసులచే కూడా స్నానము చేయించి వారికి బ్రహ్మరాక్షసత్వమును నశింపజేసెను. అముకాన బ్రహ్మరాక్షసత్వ నివారణార్థం అస్యాం కావేర్యాం ప్రాతస్నాన మహంకరిష్యే ఇట్లు సంకల్పము చేసి ఆ బ్రాహ్మణుడు విధిగా స్నానము చేసి ఆ రాక్షసుల కొరకు ఆ ఫలమిచ్చెను. ఆ క్షణముననే ఆ ముగ్గురు దోష విముక్తులై దివ్య రూపములను ధరించి వైకుంఠ లోకమునకు బోయిరి. ఓ జనకు మహారాజా వినుము. మోహము చేత గాని అజ్ఞానము చేత గాని కార్తీక మాసంబున శుక్ర నక్షత్రము దయించినప్పుడు తెల్లవారుజామున సూర్యోదయ కాలమందు కావేరీ నది యందు స్నానము చేసి పిమ్మట శ్రీ విష్ణు పూజను చేసిన వానికి 10,000 యజ్ఞములు చేసిన ఫలము గలుగును. ఇందుకు సందేహము లేదు. కార్తీక మాసమందు ఏదో ఒక ఉపాయము చేత కావేరీ స్నానమును తప్పక చేయవలయును. కార్తీక మాసమందు దామోదర ప్రీతిగా ప్రాతస్నానము చేయనివాడు 10 జన్మలందు చండాలుడై జన్మించి తరువాత ఊరపందిగా జన్మించును. కాబట్టి స్త్రీ గాని పురుషుడు గాని
కార్తీక మాసమందు ప్రాతస్నానమును తప్పక చేయవలెను. ఈ విషయమై ఆలోచన చేయ పనిలేదు. కార్తీక పురాణము మూడవ అధ్యాయము సమాప్తము. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ 4వ అధ్యాయంలో కలుద్దాం.